సినిమా అనేది ఒక ఫిక్షనల్ స్టోరీ మాత్రమే. బయట జరిగే రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని దానికి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారు ఫిల్మ్ మేకర్స్. దాన్ని చూసి సంతోషించాలే కానీ అందులో ఉన్న సీన్స్ని రీక్రియేట్ చేయాలి అనుకోకూడదు. ఇటీవలే ఒక రాక్షసుడు సూక్ష్మదర్శిని సినిమా చూసి అందులో ఉన్న ఒక సీన్ని రీక్రియేట్ చేశాడు. తన భార్యని అత్యంత క్రూరంగా చంపేశాడు. అతడు ఒక ఆర్మీ ఆఫీసర్, రీసెంట్గా రిటైర్ అయ్యాడు. అతని మెంటాలిటీ కూడా సెన్సిటివ్ అంట. పెళ్ళయి 13 years అవుతుంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఇంత రాక్షసంగా ఎలా మారాడు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా రిలేటివ్స్. అనుమానం, ఈర్ష్య, ద్వేషం ఈ 3 దాంపత్య జీవితంలోకి అడుగు పెడితే భార్యాభర్తల జీవితం సర్వనాశనం అవుతుంది. ప్రాణాలను సైతం బలికొంటుంది. గురుమూర్తి, వెంకట్ మాధవి విషయంలో కూడా ఇదే జరిగింది. అవతల వ్యక్తి మనకి నచ్చకపోయినా, అభిప్రాయ భేదాలు వచ్చినా వాళ్ళ నుండి దూరంగా ఉండడానికి, విడిపోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ వాళ్ళని చంపే రైట్ మాత్రం మనకి లేదు. ఈ సమాజంలో కొంతమంది మూర్ఖులు నచ్చని వాళ్ళను చంపి ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటారు. అదే తప్పు. వాళ్ళ ప్రాణం పోయిన మూమెంటే వీళ్ళ లైఫ్ కూడా ఆగిపోతుంది. అవతల వాళ్ళ ప్రాణానికి గౌరవం ఇవ్వడం తప్పనిసరి. భర్త గురుమూర్తి మొబైల్లో ఇంకొక మహిళ ఫోటో. అది చూసి నిలదీసిన భార్య వెంకట మాధవి. అంతే, కోపోద్రికుడై భార్యని ముక్కలు ముక్కలుగా నరికి చంపేసిన భర్త. సింపుల్గా చెప్పాలి అంటే మీర్పేట్ మర్డర్ కేస్ స్టోరీ ఇది. ఈరోజు ఈ క్రైమ్ స్టోరీ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. పోలీసులను మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశాన్నే షాక్కి గురి చేసింది ఈ క్రైమ్ స్టోరీ. బయట జరుగుతున్న క్రైమ్స్ ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం కోసం ఫర్ అవేర్నెస్ అండ్ టు స్టే కాషియస్ నో పార్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తెలుగు రాష్ట్రాల లోగిళ్లలో ఆనందాన్ని పంచే సంక్రాంతి పండుగ గురుమూర్తి, వెంకట్ మాధవి ఇంట్లో కాలరాత్రిని మిగిలిచ్చాయి. కట్టుకున్న భర్తే కసాయిలా మారి వెంకట్ మాధవిని అత్యంత క్రూరంగా చంపేశాడు. 13 ఏళ్ల వివాహ జీవితం సాఫీగా సాగిపోయింది. వాళ్ళిద్దరి జీవితంలో అనుమానం పెనుభూతంలా మారింది. భార్యపై కక్ష కట్టి ఖండాలుగా అత్యంత క్రూరంగా నరికి చంపేశాడు గురుమూర్తి. మృగం కన్నా కిరాతకంగా అమాయకురాలైన తన వైఫ్ని చంపినందుకు ఈ న్యూస్ వెలుగులోకి రాగానే తెలుగు మీడియా ఛానల్స్లో మాత్రమే కాదు, నేషనల్ లెవెల్ మీడియా వైజ్గా ఈ న్యూస్ మారుమ్రోగింది. అసలు ఏం జరిగిందంటే, ఈ ఇయర్ భోగి పండుగ రోజు అంటే January 14th గురుమూర్తి వాళ్ళ వైఫ్ వెంకట్ మాధవితో కలిసి వాళ్ళ పిల్లల్ని తీసుకొని దగ్గరలో ఉన్న వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అండ్ అక్కడ అనుకోకుండా భర్త ఫోన్లో వేరే మహిళ ఫోటో చూసింది మాధవి. అండ్ దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. అసలే బంధువుల వాళ్ళిల్లు. భార్యాభర్తలకి గొడవ జరుగుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారనుకున్నాడో ఏమో గురుమూర్తి. ద వెరీ నెక్స్ట్ డే అంటే January 15th పిల్లల్ని రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లోనే ఉంచి తన వైఫ్ని తీసుకొని రాత్రి అరౌండ్ 10:40కి మీర్పేటలో ఉన్న వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. నెక్స్ట్ డే అంటే January 16th మార్నింగ్ అరౌండ్ 8 o'clockకి భార్యాభర్తల మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది ఇదే విషయం పైన. అండ్ ఈ గొడవ జరుగుతున్న సమయంలో కోపోద్రికుడైన గురుమూర్తి తన వైఫ్ మాధవి తలని గోడకేసి కొట్టాడు. తీవ్రంగా గాయమై తను అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోయింది. ఆ తర్వాత అత్యంత పాశవికంగా తన గొంతు నులిమి చంపేశాడు. అండ్ అక్కడితో ఆగలేదా నీచుడు. అదే రోజు అరౌండ్ 10 o'clockకి తన డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకెళ్లాడు. మాంసం నరికే కత్తితో తన బాడీని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. హీటర్తో వాటర్ని బాయిల్ చేసి ఆ బాయిలింగ్ వాటర్లో తన డెడ్ బాడీ పార్ట్స్ని వేశాడు. బాయిల్ అయిన మాంసం ముద్దల్ని తీసుకొని స్టవ్ పైన కాల్చాడు. ఆ తర్వాత మాంసం ముద్దల్ని, ఎముకల్ని రోకలతో దంచాడు. ఇంత వ్యవహారం జరుగుతున్నప్పుడు పక్కింటి వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? అదే జరిగింది. గురుమూర్తి ఇంటి నుంచి వచ్చే దుర్వాసనకి పక్కింటి వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేశారు. కానీ ఈ కేటుగాడు పండుగ కదా, నాన్ వెజ్ చేసుకున్నాం, ఆ నీశ్వాసనే వస్తుంది అని చెప్పాడు. భార్య శరీర భాగాల్ని కాల్చి దంచి కొట్టి పొడిగా చేసిన గురుమూర్తి ఆ పొడిని ఒక ప్లాస్టిక్ బకెట్ నిండా నింపి పక్కనే ఉన్న చెరువులో పారపోశాడు. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చి ఎప్పుడో 6 months బ్యాక్ చూపించినట్లుగా ఒక యూట్యూబ్ వీడియోలో ఇంకా సూక్ష్మదర్శిని సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ మాదిరిగా ఇంట్లో ఉన్న క్లూస్ అన్నిటినీ ఏవీ కనిపించకుండా మాయం చేశాడు.
ఆ తర్వాత రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి తన పిల్లల్ని ఇంటికి తెచ్చుకున్నాడు. ఇక సంక్రాంతికి ఊరెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో నుంచి వచ్చే భరించలేని దుర్వాసనతో గురుమూర్తి వాళ్ళ కూతురు అమ్మ ఎక్కడా అని అడిగింది. దానికి గురుమూర్తి నుండి ఎటువంటి జవాబు లేదు. ఆ తర్వాత అమ్మమ్మ ఇంటికి ఫోన్ చేసి అమ్మ వచ్చిందా అని అడిగింది. వాళ్ళ అమ్మమ్మ కూడా అమ్మ ఇక్కడికి రాలేదు అని చెప్పింది. దాంతో అమ్మమ్మకి వేరే ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి అమ్మ వెళ్ళుంటుంది, కనుక్కోమని చెప్పింది. ఇటు తిను కూడా తనకు తెలిసిన రిలేటివ్స్ అందరికీ ఫోన్ చేసి అమ్మ ఏమైనా అక్కడికి వచ్చిందా అని కనుక్కుంది. అందరి దగ్గర నుంచి ఒకటే ఆన్సర్, మీ అమ్మ మా ఇంటికి రాలేదు అని. అది తప్ప వేరే ఆన్సరే వినిపించలేదు. వాళ్ళ నాన్నని ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ గురించి అడిగినా గురుమూర్తి దగ్గర నుండి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇది ఇలా ఉండగా వెంకట్ మాధవి వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్ గా గురుమూర్తి ఇంటికి వచ్చి తమ కూతురు ఎక్కడా అని అడిగారు. అప్పుడు కూడా గురుమూర్తి నోరే విప్పలేదు. ఆ ఇంట్లో ఒక గురుమూర్తి తప్ప మిగిలిన వాళ్ళందరూ వెంకట్ మాధవి ఆచూకీ కోసం వెతుకులాట సాగిస్తూనే ఉన్నారు. అండ్ ఒక పాయింట్లో అప్పటిదాకా సైలెంట్గా ఉన్న గురుమూర్తి తన వైఫ్ తనతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పాడు. అయితే ఈ మాటలు వెంకట్ మాధవి వాళ్ళ పేరెంట్స్ అయితే నమ్మలేదు. ఇమ్మీడియట్గా తమ కూతురి ఆచూకీ చెప్పాలి అంటూ మీర్పేటలో ఉన్న పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. అండ్ పోలీసులు ఇమ్మీడియట్గా ఈ కేసుని రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ని బయటికి తీశారు. అండ్ అందులో వెంకట్ మాధవి గురుమూర్తి ఇంట్లోకి వెళ్ళినట్లుగానే ఎవిడెన్స్ ఉంది, కానీ బయటికి వచ్చినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ అప్పుడు గురుమూర్తి వెంకట్ మాధవిని తనే చంపాడు అని ఒప్పుకున్నాడు. అండ్ ఎలా చంపాడు, ఆ డెడ్ బాడీని ఎలా మాయం చేశాడు అన్న విషయాలు పోలీసులకు చెప్తుంటే పోలీసులు సైతం షాక్ అయ్యారు. అసలు ఇతడు మనిషా, మానవ మృగమా, కట్టుకున్న భార్యని ఇంత దారుణంగా ఎలా చంపాడు అని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇది ఇలా ఉండగా నేనే ఈ హత్య చేశానని మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, నన్ను హంతకుడిగా ప్రూవ్ చేయడం మీ వల్ల కాదు అని పోలీసులకు సవాల్ విసిరాడు. అండ్ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిన పోలీసులు గురుమూర్తిని ఊసలు లెక్క పెట్టించేందుకు సిద్ధమయ్యారు. ముందుగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆ తర్వాత మర్డర్ కేసుగా చేంజ్ చేశారు. వెతుకులాట స్టార్ట్ చేశారు. అండ్ తన భార్య డెడ్ బాడీని ముద్దగా చేసి చెరువులోకి పాడేశాను అని గురుమూర్తి చెప్పినప్పటికీ చెరువులో వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అండ్ దీనికి పోలీసులు ఓటమిని అయితే యాక్సెప్ట్ చేయలేదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ హెల్ప్తో గురుమూర్తి ఇంట్లో కీలక ఆధారాలని ఐడెంటిఫై చేసింది FSL టీం. అండ్ అంతేకాదు, తన భార్య డెడ్ బాడీని కాల్చిన ఆధారాలు ఫారెన్సిక్ టీం ఐడెంటిఫై చేసింది. వెంకట్ మాధవి యొక్క హెయిర్ శాంపిల్స్ వాళ్ళకి కాలిన స్థితిలో దొరికాయి. ఆ శాంపిల్స్ పిల్లల DNAతో మ్యాచ్ చేశారు. ఆ DNA రిపోర్ట్ ఆధారంగా గురుమూర్తియే హంతకుడు అని ప్రూవ్ చేయగలిగారు. అండ్ ఆ హత్యకు గురుమూర్తి యూజ్ చేసిన 16 వస్తువులని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో ఆ ఇంట్లో రక్తపు మరకల్ని కూడా ఐడెంటిఫై చేశారు. గురుమూర్తికి కొన్నాళ్ళుగా ఇంకొక మహిళతో అక్రమ సంబంధం నడుస్తుంది. అండ్ ఆవిడ గురుమూర్తి యొక్క దగ్గర బంధువు. సంక్రాంతికి మాధవితో కలిసి పిల్లల్ని తీసుకొని రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాడు. అండ్ అక్కడ అనుకోకుండా గురుమూర్తి మొబైల్లో మాధవి ఇంకొక మహిళ యొక్క ఫొటోస్ చూసింది. అండ్ దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. జనవరి 14న నైట్ అరౌండ్ 10:40కి గురుమూర్తి మాధవితో కలిసి మీర్పేటలో ఉన్న వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. అండ్ నెక్స్ట్ డే ఇదే విషయంలో వాళ్ళకి చాలా పెద్ద గొడవ జరిగింది. కోపోద్రికుడైన గురుమూర్తి అక్కడికక్కడ తన వైఫ్ని చంపేశాడు. తన వైఫ్ని చంపడానికి, ఆ డెడ్ బాడీని మాయం చేయడానికి అరౌండ్ 9 hours పట్టిందని రాచకొండ సిపి ప్రెస్ మీట్లో కీలక విషయాలని వెల్లడించారు. ఈ కేసులో స్టవ్, కత్తి, రోలర్ స్టోన్, రూమ్ ఫ్రెషనర్, యాసిడ్ బాటిల్, బకెట్, వాటర్ హీటర్, సర్ఫ్ ప్యాకెట్, డోర్ మ్యాట్, బ్లాక్ షర్ట్, మృతురాలి యొక్క డ్రెస్, ఇంకా 2 మొబైల్ ఫోన్స్ని స్వాధీనం చేశామన్నారు రాచకొండ పోలీసులు. ఢిల్లీ, గుజరాత్ స్టేట్స్ నుంచి పేరున్న పరిశోధకుల హెల్ప్తో కీలక ఆధారాలు సంపాదించామని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా గురుమూర్తికి ఈ హత్యలో వాళ్ళ అమ్మ సుబ్బలక్ష్మి, సిస్టర్ సుజాత, బ్రదర్ కిరణ్ కూడా హెల్ప్ చేశారని పోలీసులు నిర్ధారించారు. అండ్ ఈ కేసులో పక్కా ఎవిడెన్స్తో కోర్టులో హాజరుపరిచారు గురుమూర్తిని. ఇందులో ఉన్న విషయాలన్నింటినీ బయట పెట్టేందుకు గురుమూర్తిని కస్టడీకి అనుమతించమని కోర్టుని రిక్వెస్ట్ చేశారు. అండ్ కోర్టు కూడా అనుమతిని ఇచ్చింది. గురుమూర్తికి ఈ కేసులో హెల్ప్ చేసిన వాళ్ళ పట్ల వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించడంలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. అండ్ ఇందులో ఉన్న నిజాలు బయట పెట్టేందుకు గురుమూర్తికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు పోలీసులు. ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. నిందితుడికి కోర్టు ఏ విధంగా శిక్ష విధిస్తుందో వేచి చూడాలి.